నేను గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. చింతలొందబోకు నరుడా శ్రీ గురు దరిజేరు, చింత వదలి గురు చెంత చేరి వేదాంత మెరిగి మహాశాంతి నొందుమిక. చింతలొందబోకు నరుడా శ్రీ గురు దరిజేరు, అనుమానము ఏలా నరుడా అచల బోధ చాలా. అనుమానము ఏలా నరుడా అచల బోధ చాలా. అనుదినమును గురునాశ్రయించి నీ మునుపటి గుణములు మూల పెట్టి విను. చింతలొందబోకు నరుడా శ్రీ గురు దరిజేరు, సాధనములు వీడి నరుడా సద్గురువును గూడి. సాధనములు వీడి నరుడా సద్గురువును గూడి. మోదాతీతం మొదలు జలసి నిజ బోధ స్థితిగన బాధలు వాయును. చింతలొందబోకు నరుడా శ్రీ గురు దరిజేరు, మొట్టమొదలు వినుమో నరుడా బట్ట బయలుగనుమో. మొట్టమొదలు వినుమో నరుడా బట్ట బయలుగనుమో. పుట్టక గిట్టక నట్టెయుండునిక, పుట్టక గిట్టక నట్టెయుండునిక, ఎట్టి వారలకు పట్టుబడదు సుమా. చింతలొందబోకు నరుడా శ్రీ గురు దరిజేరు, మూలమేమి లేదు నరుడా మురికి శరీరముకు. మూలమేమి లేదు నరుడా మురికి శరీరముకు. మేలు కలుగు గురు కీలు తెలసి నీ లీల గోలలిక చాలించును మరి. చింతలొందబోకు నరుడా శ్రీ గురు దరిజేరు, సంగరహితుడయ్యా నరుడా సద్గురుడాగయ్యా. సంగరహితుడయ్యా నరుడా సద్గురుడాగయ్యా. గంగరామయిటు గ్రక్కున రమ్మని, గంగరామయిటు గ్రక్కున రమ్మని పొంగుతు తెలిపెను పూర్ణబోధ విను.
చింతలొందబోకు నరుడా శ్రీ గురుదరి చేరు. చింత వదలి గురు శాంత చేరి వేదాంత మెరిగి మహాశాంతి నొందుమిక. చింతలొందబోకు నరుడా శ్రీ గురుదరి చేరు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురుదేవ. జై జై గురుదేవ. అందరికీ జై గురుదేవ. జై గురు. గురు పరంపరమకు జై. నేనటి కథార్థంలో ముగింపు ఉంది. ఇంకా బ్రహ్మాదులకు తెలియతరమా అంటే అర్థం ఏమిటి అంటే, బ్రహ్మీభూత స్థితికి పరమైనటువంటి స్థితి అను లక్ష్యాన్ని కలిగి ఉండాలి. తాను ఆత్మ స్వరూపుడై ఉన్నాననే వరకు తెలిసి తానే బ్రహ్మము, ఈ సృష్టికి కారణమైన సంకల్పం చేసినటువంటి చైతన్య వస్తువుకే బ్రహ్మం అని పేరు, అది తానేననే విచారణలో నిర్ణయం అయినప్పటికీ కూడా దానికి పరమైనటువంటిది ఆ బయలు అనే దానికి పరమైన లక్ష్యము బయలు అనే దాన్ని తెలుసుకోవాలంటే అది చాలా ఉన్నతోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ బయలుని తెలుసుకోగలుగుతారు అని ఆ కందార్థాన్ని ముగించారు. అట్లా ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతారా? అట్లాంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అంతటి లక్ష్యాన్ని కలిగి ఉంటే అది సాధ్యపడుతుంది తప్ప ఆషామాషి కాదనేది దాంట్లో చెప్పారు. అది 76వ కందార్థం చదువున్నా చెప్పునా. అట్లే కందార్థం 76 చదివి కనరాని శూన్యం అనేది చెప్పునా. హలో చెప్తా. కనరాని దాన్ని శూన్యం బని అనదగుగాని బయలు ననదగదు సుమి. కనవచ్చుచున్నదిందులో కనుగొనుటకు ఎరుకలేదు కనుగోనారాదా. ఎరుకనే శూన్యామని నారాదా. కనవచ్చనా లేదా కనుగొంటి లేదాని అనరాధ భయమేమి అనుమానించకు మిదిగో కనుగోనారాదా. ఎరుకనే శూన్యామని నారాదా. జై గురు. జై. సృష్టిలో 2 లక్షణాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కందార్థంలో సేకరించారు. ఆ 2 ఒకటి మొట్టమొదటిది ఏమిటంటే కనబడేవి, రెండోది ఏంటంటే కనబడనివి. రెండో పద్ధతి ఏంటంటే కనబడకుండా ఉండేవి. వీటికి చాలా రకాలైనటువంటి ద్విపుటులన్నీ ఉన్నాయి. అంటే వ్యక్తము, అవ్యక్తం. వ్యక్తం అంటే వ్యక్తమైంది, బయటికి తోచింది, బయటికి తెలియబడేది, తెలియబడకుండా ఉండేది. ఇది ఒక ద్విపుటి. అట్లే విద్య, అవిద్య, ఇది ఒక ద్విపుటి. పరావిద్య, అపరావిద్య. అలాగే చెబుతూ పోతే జీవము, బ్రహ్మము, జీవుడు, ఈశ్వరుడు, ఇలా రెండుగా చెప్పేటివన్నీ ద్విపుటులు అన్నమాట. ఇవి అలా రెండుగా ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఇలాంటివి వివేక పరిధిలో కూడా ఉన్నాయి. ఏదైతే వివేకం తెలుసుకోవాలి మనం అని తెలుసుకునే విచారణలో నిత్యానిత్య వస్తు వివేకం అనే దాన్ని అంటున్నామో, దాంట్లో నిత్యము అనిత్యం అని 2 ఉన్నాయి. ఒకటి నిత్యంగా ఉన్నది, ఒకటి అనిత్యమైంది, అది ఎప్పటికీ ఉండదు, ఒకటి మాత్రమే ఎప్పటికీ ఉంటుందని. అట్లా నిత్యము అనిత్యము అనే దాంట్లో ఆత్మ అనాత్మ అనేది కూడా చెప్పుకుంటాను. ఆత్మేమో ఆయా శరీరాల్లో ఉపాధిని ధరించి కారణ వస్తువుగా ఉండి దాంట్లో ధన ప్రకాశం చేతనే అన్ని చర్యలు జరిగేటట్టు చేసి ఆ కర్మ ఫలితాలు దాంట్లో అనుభవింపజేసి ఆ శరీరంతో
మళ్ళీ అది పనికి రాకుండా అయినప్పుడు దాంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట జన్మిస్తోంది అనేదేమో ఆత్మానాత్మల వివేకంగా చెప్పారు. అట్లా కార్యము కారణము ఒకటి కారణంగా ఉంటే అది కార్యరూపం ధరించి స్థూలమవుతుంది, సూక్ష్మంగాను స్థూలంగాను. సత్తు అసత్తు, ఒకటేమో అసత్ పదార్థం, అసత్ పదార్థానికి తనకు సొంతంగా తనకు తానుగా చేయగలిగినటువంటిది ఏదైనా చైతన్యం ఉండదు దానికి. సత్పదార్థానికి చైతన్యం ఉంటుంది. దృక్కు దృశ్యం, ఒకటి చూసేటువంటి శక్తి, ఒకటేమో కనపడేటువంటి దృశ్యం. ఇవి కూడా ఇవన్నీ జంటలు, ఇవన్నీ ద్విపుటులు ఇవన్నీ. అట్లాగే కామేశ్వరుడు, అట్లాగే లక్ష్మీ నారాయణులు, ఇలాగే వాణి బ్రహ్మలు, ఇలా ఇవన్నీ జంటలు అన్నమాట. అలాగే హం ఛమ్ అనేటివి కూడా జంట. లేక హంస అంటే ఒకటి పీల్చుకుంటుంది, సోహం అని లోపలికి పీల్చుకోవడం వదలమనే గాలి. లేదంటే రామ, ఆ రామ అనే శబ్దం కూడా నిజానికి తెలుగు శబ్దం కాదు, అది రామః అనే సంస్కృత శబ్దం నుంచి వచ్చింది. అది రామః అనేది, ఆ రామః అనేది కూడా అదే. నిరంతరము ఏదైతే ప్రాణముగా ఉందో అది ఆత్మశక్తిగా ఉందని ఆత్మలో రమించడం నిరంతరం. లేదా శివ, ఇట్లా రెండుగా పలుకుతున్నటువంటి రెండక్షరాలతో కూడినటువంటి ద్వంద్వాలన్నీ ఒక వర్గమైతే దీంట్లోనే ఒక లక్షణం ఉందంట. ఒకటేమో కాసేపు కనపడుతూ ఉంటుంది, కాసేపు కనపడదు, అదొక స్థితి. ఒకటేమో ఎప్పుడు కనపడుతుంది, మరొకటేమో ఎప్పటికీ కనపడదు. ఇలా ఉన్నాయట. ఇప్పుడు ఎప్పటికీ కనపడిందంటే నీలో పలుకుతున్నటువంటి ఇదంతా చేస్తున్నటువంటి చైతన్యంగా ఉన్నదే, అది ఎప్పటికీ కంటికేమో కనపడదు. వ్యవహారం అంతా దానిదే అయినప్పటికీ ఎరుకగా ఉన్నది. అది మిగతా భాగాలు అక్కడ శరీరంలాగో స్థూల వస్తువులాగా ఉండి కంటికి కనపడేటువంటి అవయవాలతో కూడిన శరీరంలాగా కనపడేది కాదు. కానీ అది ఎప్పటికీ ఉన్నది, శాశ్వత స్థితి అనేది చెబుతారు. ఈ స్థితి తప్పిపోతే ఈ శరీరం బదులు ఇంకో శరీరాన్ని తగిలించుకుంటూ ఉందని. కాబట్టి ఇది కనపడుతోంది కానీ అది కనపడదు. అట్లా ఒకటేమో కనపడుతుంది కొంతకాలం, మళ్ళా కనపడదు. ఒకటేమో ఎప్పటికీ కనపడదు. ఇలా సృష్టిలో ఉన్నాయట. ఇలా కొన్ని ఇలా ఉన్న వాటిలో నుంచి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి చెబుతున్నాం, తెలిసిన దాని గురించి తెలియని దాన్ని సూచించేటటువంటి పద్ధతికి వార్తిక పద్ధతి అని పేరు. వార్తిక పద్ధతిలో నిర్ణయం కావాలి అని అంటుంటారే, అది ఎట్లా అంటే తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని సూచించేటువంటి పద్ధతికే ఆ పేరు. అంటే ఆద్యారోప అపవాద పద్ధతి అని ఒక బోధా పద్ధతి ఉంది. ఆద్యారోపము అనే పద్ధతి అంటే ఫస్ట్ ఉదాహరణగా నీకు చెప్పడానికి ఉపయోగించినటువంటి ఆరోపణ అది. దాని మీద ఆరోపణ జరిగింది, నిజానికి మళ్ళా విచారించిన తర్వాత ఆ ఆరోపణ సత్యం కాదని తెలిసింది. ఎనమావుల్లో జలము ఆరోపణ జరిగింది అంతే, అటుపై సుత్తే లేవు. కుందేటి కొమ్ము ఉందని దూరం నుంచి చూసి ఆ చెవులు లెక్కపరుచుకొని నిలబడింటే ఆరోపణ జరిగింది. కేవలం ఆద్యారోపం అంటే జరగకపోయినప్పటికీ ఆరోపణ జరిగింది, నిజానికి విచారిస్తే లేదు అనే పద్ధతిలో. అంటే ఒక బోధా పద్ధతి అంటే అర్థం ఏమిటంటే నీకు పూర్తిగా పరిచయం లేనటువంటి దాన్ని, తెలియనటువంటి దాన్ని ముందు చెప్తాము, చెప్పి అది ఇది అదే అని నిరూపిస్తారు. నిరూపించి ఇంకేం చేస్తారు అంటే కొద్ది కాలం తర్వాత ఇది అదే అని నువ్వు నిర్ణయం అయిపోయిన తర్వాత ఇది అది కాదు, అది ఇది కాదు అని నిరూపిస్తారు. ఇది అదే అని నిరూపించడమేమో ఆద్యారోపం కాదు, అది దానిని గురించి వివరించడం మాత్రమే. ఇది అది కాదు అని నిరూపించడమేమో అపవాదం. అంతకుముందు చెప్పింది అపవాదము, నిజానికి ఇది నిజము అని. ఇదంతా ఒక వేదాంత చర్చ. ఎప్పుడైతే సైద్ధాంతికుల మధ్య
మహానుభావులు, ఋషులు, రాజర్షులు, బ్రహ్మర్షులు అనేక విశ్వవిద్యాలయాలు భారతీయ సంస్కృతిలో ఒకనాటి కాలంలో ఎప్పటి నుంచినో లక్షల సంవత్సరాల నుంచి మన దగ్గర ఆయా ఋషి పరంపరలో విశ్వవిద్యాలయాల పరంపరలో పద్ధతిలో ఈ రకమైనటువంటి చర్చ విచారణ జరుగుతూ ఉండేది. దాదాపు మన దేశంలోనే మొట్టమొదట విశ్వవిద్యాలయం పెట్టారు అనేది కూడా మనకు రాత్రి చరిత్ర క్లాస్లో వచ్చే దానిలో చెప్పాం. ప్రపంచంలో అందరికంటే ముందు నలంద విశ్వవిద్యాలయం హర్షని కాలంలో భారతదేశంలో స్థాపించబడి ఉన్నాయి. అక్కడ ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అక్కడక్కడ వాళ్ళ గురువుల దగ్గర మామూలు చదువుకొని మళ్ళీ విశ్వవిద్యాలయ స్థాయి చదువుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చారు ఆ రోజుల్లో. అంటే దాదాపు 4000 సంవత్సరాలప్పుడే. కాబట్టి ఇవి విశ్వవిద్యాలయ పద్ధతిలో ఈ రకమైన చర్చా విచారణ జరుగుతూ ఒకప్పుడు ఉండేటివి. ఒకరు ఆక్షేపణ చెప్పడం, ఒకరు దాన్ని ఖండించడం, ఒకరు అనుభవజ్ఞులైనటువంటి వారు మళ్ళీ దాన్ని సిద్ధాంతీకరించడం. దీంతోనే ఈ భారతదేశంలో అనేక సిద్ధాంతాలు బయటకు వచ్చి రావడానికి కారణమైనవి. ఒకరేమో ఇది కాదయ్యా అది కాదు అని ఆక్షేపణ చెప్పడం, ఇంకోరేమో దాని వల్ల ఖండించడం, ఇంకొక అనుభవజ్ఞులైనటువంటి వారు ఇట్లా కాదు ఇట్లా అని సిద్ధాంతపరంగా వివరణ చెప్పడం, సిద్ధాంతీకరించడం. ఈ పద్ధతిగా ఋష్యాశ్రమాలలో జరిగింది. అప్పట్లో ఈ ప్రకృతి తర్వాత ఈశ్వరుడు, పరిణామం, వీటన్నిటి మీద మానవ జీవనం ఇలాంటి అంశాల మీద చర్చలు జరిగినాయి ఆ విశ్వవిద్యాలయాలు. సిద్ధాంతీకరించే వాళ్ళు వారు చేసినటువంటి నిర్ణయాన్ని ఆ కాలంలో ప్రామాణికంగా పరిగణించి ఇతరులైనటువంటి వారు క్షత్రియులు కానీ రాజులు కానీ వారి వారి పరిపాలనలో వినియోగించుకునేవారు. అలాగే ఆయా దేవాలయాల్లో ఆయా ప్రాంత సంస్కృతిలో అవి భాగమైపోయి ఉండేవి. అలా మన భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయాన్ని, ఒక్కొక్క రకమైనటువంటి సిద్ధాంతాన్ని, సంస్కృతిని, సంస్కారాలను, పూజలను మనం గమనిస్తూ ఉండొచ్చు. పూర్వకాలం నుంచి వచ్చినాయి అవి. అలా వచ్చినాయి, కొనసాగుతూ అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సిద్ధాంతాలు పుట్టినప్పటికీ ఆ సిద్ధాంతాల్లో దీంతో ఏం లేదయ్యా, నువ్వు కల్పించుకొని తయారు చేసుకొని దానిలన్నింటినీ పెట్టుకుంటున్నావు, నిజానికి తత్వ విచారణ చేయాలనేది మళ్ళీ మళ్ళీ వచ్చినప్పటికీ అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. దయానంద సరస్వతి మాత్రం ఆసేతు హిమాచలం పర్యటించారు. ఓ పెద్ద పుస్తకం రాశారు, సత్యార్థ ప్రకాశం ఆయన రాసినది, దయానంద సరస్వతి. ఇది మన ఆర్య సమాజం వాళ్ళదే, మరి సంజీవన్నయ్య దగ్గర ఉందనుకుంటా ఇది. ఉంది. మేము ఆడ సికింద్రాబాద్ అప్పుడు వచ్చినామే, అప్పుడు తెచ్చుకున్నాం నేను, స్వామి. నా దగ్గర ఉంది ఆర్య సమాజం. వాళ్ళు గోపాదేవ్ శాస్త్రి గారు. గోపదేవ్ శాస్త్రి రాసింది అది. నీ ఆశ్రమంలో ఒకటి ఉందన్న, వెంకటదాసు కూడా నేనే తెచ్చిచ్చినది. ఆర్య సమాజం వాళ్ళు కొట్టించారు. ఆర్య సమాజం దయానంద సరస్వతి అని ఆయన స్థాపించిండేది అది ఆర్య సమాజం. వాళ్ళు కొట్టించారు సత్యార్థ ప్రకాశం అని. సత్యార్థ ప్రకాశం కనుక మనం చూస్తే ఇవాళ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త ఉపాసనలు, సమస్త సిద్ధాంతాలు, అన్ని మతాలు, వాటి మూలాలు, వాటి సంస్కృతి ఎలా ఏర్పడినాయి, ఏ కాలంలో ఏర్పడినాయి, ఎందువల్ల ఏర్పడినాయి, ఇలా ఏర్పడిన తర్వాతి కాలంలో ఎలా పరిణమించినాయి, ఇలాంటి విచారణ అంతా చక్కగా చేపట్టారు. దాంట్లో చాలా గొప్ప గ్రంథం. సాధకులందరూ ఈ సత్యార్థ ప్రకాశాన్ని, జ్ఞాన మార్గ సాధకులైనటువంటి వాళ్ళు అందరూ తప్పక చదవాలి. చదివితే ఏదో విశేషమైనటువంటి విచారణ బలం కలుగుతుంది. విచారణ బలం అంటే దానివల్ల దాంట్లో ఏమేమి అంశాలు చర్చించాయో కనీసం అవి తెలుసుకునేటట్టు అవుతారు. ఏమేమి అంశాలు చర్చించాయని కింద చెప్పారు కదా ఇందాక, ఈ పూజా పునస్కారాలతో సహా భారతీయ తత్వంలో అవి మొదట ఎట్లా ప్రారంభమైనాయి, ఎందుకు ప్రారంభమైనాయి, ఈ సంస్కృతి ఇవన్నీ ఎలా ఏర్పడినాయి, ఇవన్నీ
కాబట్టి ఎలా విచారణ చేయాలో కూడా తెలుస్తుంది. విచారణ చేయడము అంటే ఒకదాన్ని ముందు పెట్టుకొని దాంట్లోని సత్యాసత్యాలను విచారించి దాంట్లో నిజాన్ని తేల్చడం అనేది. అలాగే సరైన పద్ధతిగా వేదాంత పంచదశి ఎలాగైతే ఆక్షేపము, ఖండన, నిర్ణయం అనేటువంటి పద్ధతిగా చెప్పబడుతుందో వేదాంత పంచదశిలో కూడా ఒకటవదేమో ఆక్షేపం, మళ్ళా ఖండించడం, మళ్ళా నిర్ణయం, ఈ పద్ధతిలో చెప్పబడింది. ఇక మనం తీసుకున్నాం, త్వరలో అవే చదువుతాం రాత్రిపూట. అదే పద్ధతిగా విచార సాగరం కూడా చెబుతుంది. అదే పద్ధతిగా జీవన్ముక్తి ప్రకాశిక కూడా చెబుతుంది. అయితే జీవన్ముక్తి ప్రకాశికలో ఆక్షేపాలు ఉండవు, ఖండనలు ఉండవు. సిద్ధాంతం, పరిప్రశ్న, సందేహం, వ్యాఖ్యానం, నిర్ణయం అలా చెప్పబడుతుంది జీవన్ముక్తి ప్రకాశిక. ఎందుకంటే చర్చా గ్రంథం కాదు అది. నిర్ణయం జరిగినటువంటి తర్వాత సిద్ధాంతాన్ని వివరించి సిద్ధాంతంలో వచ్చినటువంటి సందేహాలు, సిద్ధాంతంలో వచ్చినటువంటి వ్యాఖ్యానాలను బట్టి నిర్ణయం చెప్పబడినది అది జీవన్ముక్తి ప్రకాశిక. ఇట్లా ఇవి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. విచార సాగరం, జీవన్ముక్తి ప్రకాశిక, కామకళా వికాసం అని శ్రీ విద్యా రహస్యం, ఇది వరివశ్య రహస్యం, అది వరివశ్య రహస్యం అని కూడా అంటారట. ఈ విద్యా రహస్యం అంతా కూడా అందులో ఉంది. అలా వేదాంత పంచదశి, వేదాంత పంచవింశతి, అష్టావక్ర గీత, వివేక చూడమని ఇవన్నీ కూడా ఏనాటి నుంచో ప్రామాణికంగా బోధించబడుతున్నటువంటివి అయినప్పటికీ ప్రకటన గ్రంథాలు అంటారు వీటిని. వీటన్నిటిని చెప్పడంలోనే ఉంది ప్రకటన గ్రంథాలంటే. ఏదైతే నువ్వు ఇంద్రియాలతో తెలుసుకోలేవో వాటిని ఇంద్రియాల స్థాయిలో అందించేటట్లుగా సూచించడాన్ని ప్రకటన అంటారు. ప్రకటన గ్రంథం అని పేరట. ఏవైతే నువ్వు ఇంద్రియాల ద్వారా స్థాయిలో అందించేటట్టుగా సూచించడాన్ని, ఏవి ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేవో ఆ తెలుసుకొని లోపల గూఢార్థంగా కలిగి ఉన్నటువంటి అంశాలన్నిటినీ ప్రకటించడాన్ని, సూచించడాన్ని ప్రకటన అంటారట. బైబిల్ కూడా చెట్టు చివరి భాగానికి ప్రకటన గ్రంథం అని పేరు. ఆఖరి భాగము ప్రకటన గ్రంథం అని ప్రకటించారట. అంటే ముందు చెప్పిందంతా ఒక తీరుగా చెబుతారు, ప్రకటన గ్రంథం అంతా ఒక తీరుగా చెబుతారు, నిర్ణయంగా చెప్పాలి లాస్ట్లో. అట్లాగే ఖురాన్లో కూడా ఉంటుంది. అట్లాగే ఏ మత గ్రంథం స్వీకరించినా వాటన్నిటిలో ఈ భాగం తప్పనిసరిగా ఉండక తప్పదు. అంటే ఇది సమిష్టిని విచారణ చేస్తుందన్నమాట. వ్యష్టి, సమిష్టి రెండు ఉన్నాయి. సమిష్టిని విచారణ చేస్తుంది. ప్రకటన లాస్ట్లో ప్రకటన చేయాలంటే నిర్ణయార్థానికి వచ్చి ఉండాలి ఆ విచారణ అంతా. కాబట్టి ఆ ప్రకటన చేసే స్థితిగా చేసేటట్లుగా ఉండాలి. ఏ మత గ్రంథం చెప్పినా ప్రకటనా గ్రంథంలో ఆఖరి నిర్ణయం సమిష్టిని విచారణ చేసి ఆ సమిష్టిలో ఉన్నదాన్ని ప్రకటన చేయాలి. కాబట్టి ఈ గ్రంథార్థంలో ఎరుక, శూన్యము, బయలు ఈ మూడింటిని తీసుకున్నారు. ఎరుక, శూన్యము, బయలు తీసుకొని ఒకదాని మీద ఒకటిని, ఏది అధిష్టానం, ఏది ఆశ్రయము, ఏది ఆరోపించాము, ఏది అపవాదం చేశాము అనేటువంటి పద్ధతిని ఇమిట్ చేశారు దీంట్లో. ఈ గ్రంథార్థంలో మీకు అర్థం అవడం కోసం ఏం చేశారంటే ఒక లక్షణాన్ని స్వీకరించారు. మనం ఎవరమైనా సరే, ఏమండి మీ ముత్తాత గారి తాతగారు మీకు తెలుసా అన్నామనుకోండి, తెలియదండి అంటాడు. ముత్తాత వరకు కాదు, తాత వరకు తెలుసుకునేది కూడా కష్టమే. ఇప్పుడుండే పిల్లలు అయితే వాళ్ళ తాతను కూడా తెలుసుకోరు. ఇక ముత్తాత గారి తాత, ఇక ముత్తాత ఎవరో తెలిస్తే కదా ముత్తాత వాళ్ళ తాత ఎవరో తెలిసేది. వాళ్ళు ఎవరో రాసి పెట్టినన్నా ఉండాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు. పూర్వం ఓ 3-4 తరాలని పేర్లు రాసి పెట్టింటే, పూర్వం రాజుల కాలంలోనేమో ఆ నిమిషం అని చరిత్రకారులు రాసి పెట్టేవాళ్ళు. కాబట్టి రాజులకి ఇట్లా వాళ్ళకు అవన్నీ చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు మామూలు వాళ్ళని అడిగినామనుకో, మేము తాతగారి పేరు మీకు తెలుసా అంటే తెలియదు అంటాడు. తాతగారిని చూడాలండి, ఇప్పుడు వీలవుతుంది అంటావు అనుకో, ఎక్కడున్నాడు, తాతే లేడు.
తాత నాయన ఎవరు లేరు, వాళ్ళ టైం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నాన్న అడిగితే ఉంటారనుకోండి చాలా మందికి. వీళ్ళు వృద్ధాప్యం వచ్చే వరకు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక తాతలు అనేవాళ్ళు ఏడుంటారు. ఇక వాళ్ళ తండ్రి వాళ్ళ తాత వాళ్ళంతా ఏడుంటారు, వాళ్ళంతా వీలు కాదు. అప్పటికి ఈయనకు వయసు వచ్చేటప్పటికే వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వీలు కాదండి, ఆయన ఇప్పుడు కనపడదు అంటారు. ఎందుకు కనపడదని అడుగుతాం. ఎందుకు కనపడదంటే వాళ్ళు ఇప్పుడు లేరండి, సశరీరులుగా లేరు. శరీరంతో ఉంటే కదా, శరీరంతో ఉండే వాళ్ళేమో కనపడతారు, కంటికి కనపడే విధంగా ఉంటారు. అవయవాలు కనపడుతున్నాయి కాబట్టి సశరీరులుగా ఉండడం అంటే శరీరంతో స్థూలంగా ఉండడం. కనపడరు కదండి, సాధ్యం కాదు అంటారు. అదేంటండి, ఎప్పుడో ఒకప్పుడైతే ఈ భూమండలం మీద జీవించారు కదా వాళ్ళంతా. మీ తాత, వాళ్ళ నాయన, వాళ్ళ తాత, ముత్తాత, ఆ జీవించిన వాళ్ళ యొక్క జీన్సే కదా మీలో కూడా ఉంది. మీలో కూడా వాళ్ళ శరీరంలో నుంచి రక్తమాంసాల ద్వారా మీ తండ్రి మీ తాత ద్వారా, మీ తాత వాళ్ళ తండ్రి ద్వారా, మీ తండ్రి గారి తాత ద్వారా ఇట్లా వచ్చిన వాళ్ళే కదా మరి వీళ్ళంతా. కాబట్టి వాళ్ళకి ఏ సప్తధాతువులు ఉన్నాయో వాళ్ళల్లో అవే సప్తధాతువులు నీకు కూడా వచ్చినాయి కదా. వాళ్ళకి ఏ ఇంద్రియాలు ఉన్నాయో అవే మీకు కూడా ఉన్నాయి. ఏ సుఖ దుఃఖాలు ఉన్నాయో అవే ఉన్నాయి మీకు కూడా. మరి వాళ్ళకి ఏ ఆకలి దప్పికలు ఉన్నాయో మీకు అవే ఆకలి దప్పికలు ఉన్నాయి. వాళ్ళకి ఏ పంచభూతాలు ఉన్నాయో అవే పంచభూతాలు మీకు కూడా ఉన్నాయి. అన్ని వేరువేరుగా ఏమీ లేవు, అన్నీ అవే. అన్ని ఇంద్రియాలవే, సుఖ దుఃఖాలవే, కష్ట నష్టాలవే, ఆకలి దప్పులవే. పంచభూతాలు ఏ దాని మీద వాళ్ళు ఆస్వాదించి జీవించారో అది అవే. పంచ ప్రాణాలవే, అన్నీ అవే. వాళ్ళకి ఏ విధంగా జనన మరణాలు ఉన్నాయో మీకు కూడా అదే విధంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఉండొచ్చు, మళ్ళా కొన్నాళ్ళు వేయించి మీ శరీరానికి కూడా అదే పని కదా. మీ మనవడు పెద్దోడై వాడు ముసలోడయ్యే సమయానికి తాతలు ముత్తాతలు తండ్రులంతా చచ్చిపెట్టారు. అట్లా వాళ్ళకి ఏ శోకమోహాలు ఉన్నాయో మీకు అవే ఉన్నాయి. వాళ్ళకి ఏ క్షుత్తు పిపాసలన్నీ ఉన్నాయో అవే మీకు ఉన్నాయి. మీకు వాళ్ళకి భేదం లేదు. కాబట్టి వారు మీరే అనే నిర్ణయం చేశామనుకోండి, మీ ముత్తాత తాతగారు మీరు ఒకటే అని నిర్ణయం చేశామనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? ఇట్లాగా కనబడిన దాన్ని శూన్యం అనవచ్చు, కనబడేదాన్ని శూన్యమని ఎట్లా అంటాం? వాళ్ళేమో ఒకప్పుడు జీవించారు, వాళ్ళ తర్వాత వారి ద్వారా ఒకరు మీరు వచ్చారు ఉండొచ్చు. కానీ అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ, భౌతిక లక్షణాలు ఉన్నప్పటికీ, వాళ్ళ ద్వారానే మీ తండ్రి తండ్రి అంతా ఉన్నప్పటికీ వాళ్ళంతా ఇప్పుడు లేరు. శరీరం అనే దాన్ని శరీరం పోయింది. ఒకప్పుడు శరీరం ఉండేది, జీవించి ఉన్నారు, ఇప్పుడు లేదు. కాబట్టి శూన్యం, కనబడని దాన్ని ఎవరైనా కనపడకుండా ఉండేదాన్ని శూన్యం అనవచ్చు, కనబడేదాన్ని శూన్యమని ఎట్లా అంటాం? కాబట్టి మీ ముత్తాత గారు కనపడుతున్నారా అంటే లేదు, ఇప్పుడు లేరు. ఎక్కడికి పోయారంటే శూన్యం లేకపోయారు, కనపడని స్థితికి పోయారు. భౌతికంగా కనపడే ఈ దేహమేమో ఇక్కడ ఇదైపోయింది. భౌతికంగా ఉండే స్థూలం ఏదైతే తాత పాత్ర వేసిందో ఆ పాత్ర వేసిందేదేమో శూన్యం లేకపోయింది. దాంట్లో ఉన్నటువంటిది చైతన్యం. కాబట్టి కనబడని స్థితికి పోయారు. శూన్యం అంటే ఏమీ లేదు, కనబడని స్థితి, తెలుసుకొనుటకు వీలు కాని స్థితి. విజ్ఞాన శాస్త్రం కూడా ఏం చేసిందంటే వాతావరణాన్ని నిర్వచించింది. మొదట 5 పొరలు ఉన్నటువంటి వాతావరణం ఉన్నది. ఈ వాతావరణం అవతల ఏముంది అంటే ఏమీ లేదు అంది. ఏమీ లేదంటే వాయిడ్ అంటే శూన్యం, ఏమీ లేనటువంటి శూన్యం. ఈయన కొన్ని పొరల్లోనేమో ఈ కింద నుంచి పైకి పోయే క్రమంలో ఈ 5 పొరల గురించి నేను అప్పుడే ఒకసారి చెప్పినా, మరి ఎంతమందికి గుర్తుందో తెలియదు. కింద మనం భూమి మీద నుంచి మేఘాలు తయారయ్యే వరకు ఉండేదాన్నేమో అట్మాస్ఫియర్ అంటారు. ఇందులో తయారైతాయి, అవి దాటిపోతే
ఉండేటువంటి పొరలు వేరు వేరు పొరలు ఉన్నాయి. మేఘాల స్థితి దాటిపోయి విమానాలు పోయే స్థితి ఏమో ఓస్పియర్ అంటారు, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, ఐసోస్పియర్ అని ఇంగ్లీష్లో పేర్లు ఉన్నాయి దానికి. ఒక దాంట్లో విమానాలు పోతే ఒక పొరలో ఇప్పుడు మన సెల్ ఫోన్లతో సహా అన్నిటికీ రేడియో, టీవీ, సెల్ ఫోన్లు అన్నిటికీ సంబంధించినటువంటి ఇంటర్నెట్ ఇదంతా దాంట్లో ప్రయాణం చేస్తోంది. దాంట్లో ప్రయాణం చేయడం అంటే దీనికి సంబంధించినటువంటి సంకేతాలన్నీ వేరే దాని వల్ల వాతావరణంలో డిస్టర్బ్ కాకుండా అందులో ప్రయాణించి మన ఫోన్లకి అన్నిటికీ టీవీలకి చేరుతుంది, బొమ్మ కానీ ఏదైనా కానీ. అట్లా 5 రకాల పొరలు ఉన్నాయి. ఆ 5 పొరలు దాటినటువంటి స్థితిలోనేమో శూన్యం ఉంది. ఇంకా ఆ 5వ పొర కాడ ఈ మనం పంపిన ఉపగ్రహాలన్నీ ఆ 5వ పొర వద్ద తిరుగుతూ ఆ దాటి అక్కడి నుంచి తిరుగుతూ ఈ మొత్తం జరుగుతున్నటువంటి భూమి చుట్టూ అది పైన నుంచి మనకు సేవలు అందిస్తున్నాయి. ఒక్కో సేవలు, వాతావరణ సేవలు ఒకటి, సెల్ ఫోన్ సేవలు ఒకటి, ఇంకా ఇతరత్ర వేరు పనులకి నిర్వర్తిస్తున్నాం పైన నుంచి దానిలని. పైన దానిలను పెడితే ఇప్పుడు అంత ఎత్తు పోల్ వేయాలంటే వేయగలుగుతారా, లేకపోతే అంత ఎత్తులో ఏదన్నా ఇది పెట్టాలంటే టవర్ పెట్టాలంటే పెట్టేకైతుందా? కాబట్టి ఉపగ్రహం పెడితే ఆ ఉపగ్రహంలో ఉన్నటువంటి సోలార్ బ్యాటరీలు అడివై కరెంట్ ఏమో దాంట్లో నుంచి బిక్కుంటాయి. దానికి భూకేంద్రం ఒకటి ఉంటుంది. భూకేంద్రం నుంచి పంపే సంకేతాల ప్రకారం అది పనిచేస్తూ ఉంటుంది. ఆ 5 వాతావరణ పొరలు, ఆ పొరల్లో అనేక దేశాలు వదిలేయి. ప్రపంచంలో 7-8 దేశాలు ఉన్నాయి సామర్థ్యం కలిగినవి, రాకెట్లు వదిలేటివి. మన దేశం కూడా ఒకటి. మన దేశం అయితే మన దేశమే కాక ఇంకా చిన్న దేశాలలో వాళ్ళకు సంబంధించి ఇట్లాంటి వాళ్ళ కమ్యూనికేషన్లు, వాళ్ళ సమాచార వ్యవస్థ, వాళ్ళు సెల్ ఫోన్లు ఇట్లా వాటి కోసం వాళ్ళకి లేవు. కాబట్టి మన దేశానికి డబ్బు చెల్లించి మన దేశం ద్వారా సేవలు పొందుతున్నాయి కొన్ని దేశాలు, చిన్న దేశాలు. కాబట్టి ఏముంది, 5 పొరలు దాటితేనంటే శూన్యం ఉంది. అక్కడ మళ్ళీ ఏంది పంపడానికి ఉండదు. అక్కడి నుంచి సంకేతాలు పోవు, అక్కడి నుంచి ఏంది పోదు. శూన్యం అంటే కనపడకుండా ఉన్నటువంటి ఈ 5 పొరల్లో ఉండే లక్షణాలు కూడా లేవు. అంటే ఈ 5 పొరల్లో సంకేతాలు పోతాయి, సమాచారం పోతుంది, ఇంకా కింద దాంట్లో వాతావరణానికి సంబంధించిన సమాచారం చేరవేస్తుంది. ఈ మొదటి పొరలో అయితే మేఘాలు ఉన్నాయి. మొదటి పొర భూమి మీద నుంచి పైకి పోతానే మొదటి పొర మేఘాలు ఉన్నాయి, మన కంటికి కనపడుతున్నాయి కూడా. ఆ మిగతా 4 పొరల్లో ఉండేవి కంటికి ఏం కనపడవు. అవి కూడా దాటితే ఏమీ లేదు. అంటే ఈ రకమైనటువంటి చలనాలకు కారణమైన వస్తువు కూడా లేదు. ఆ 5 పొరలు దాటిపోతే ఇంకా అవతలంతా శూన్యమే. ఆ శూన్యంలోనే ఈ అనేకమైనటువంటివన్నీ వేలాడుతున్న ఉపగ్రహాలన్నీ, వాటన్నిటికీ ఏ రకమైన ఇది లేకుండా అక్కడ బరువు గిరువు ఏమి ఉండదు. దానికి అంత సూర్యరశ్మి చేత జనరేట్ అయినటువంటి అయస్కాంత శక్తి వల్ల వెట్టే నిలబడి ఉంటాయి. దానికి ఏం మార్పు దానిలో. కాబట్టి ఏముంది ఆడ అంటే వాయిడ్ అంటే శూన్యం ఉంది, ఏమీ లేదు. అంటే అర్థం ఏమిటంటే ఆ 5 వాతావరణ పొరలు ఏమైతే ఉన్నాయో ఇవి కానీ భూమి మీద ఉన్నటువంటి మిగిలిన భూమి, నీరు, గాలి, అగ్ని ఇలాంటి లక్షణాలు కానీ ఈ వాతావరణ పొర అవతల లేవు. అంటే ఏ లక్షణాలు లేవు. అంటే కంటికి కనపడకుండా ఉన్న లక్షణాలైన, ఉదాహరణకు మనం చెప్తామే ఇవేంటివి పంచ తన్మాత్రల ద్వారా కూడా తెలియబడేటివి కాదు అని అంటూ ఉంటారు. శబ్దం కనపడుతోందే? కనపడలే. ఎక్కడో జరిగితే చెవుల్లోకి వినపడుతోంది. ఎక్కడో శబ్దం వినపడింది, వీటికి నీకు వినపడిందా లేదా? ఎక్కడో దారింటి మల్లెపూల గంప పోతే నువ్వు లోపల ఎక్కడో ఉంటే వాసన కనపడింది, కానీ అది కనపడుతుందే? కంటికేమి కనపడదు, కానీ వాసన వచ్చింది. అట్లా తన్మాత్రల ద్వారా తెలియబడే విషయాలు కూడా ఈ 5 పొరల్లోనే ఉన్నాయి. అవతల ఇట్లా శబ్దాల ద్వారా ఇంకోటి దాని ద్వారా తెలియబడేది కూడా లేదు. ఏమీ లేనటువంటి సర్వశూన్యమైనటువంటి స్థితి ఆ అవతల ఉంది. కాబట్టి ఈ వాతావరణ పర్వతలు ఏమీ లేవు. గాలి, అగ్ని లాంటి లక్షణాలు కానీ ఇంకోటి కానీ లేవు.
ఇక్కడ ఉన్నవి అక్కడ లేవని చెప్పడం అన్నమాట. ఏమీ లేవని చెప్పడం అంటే ఇక్కడేమో ఉన్నవి ఈ సర్వంలో ఏమో ఉన్నవి, ఈ సర్వంలో ఉన్నవి ఏవి శూన్యంలో లేవు. లేవని చెప్పడం శూన్యం అన్నమాట. లేదని చెప్పడమే శూన్యం. కనపడడం లేదు అని చెప్తే శూన్యం. ఇది ఒక సాపేక్ష నిర్ణయ పద్ధతి. ఉదాహరణ చూద్దాం. తల్లి గర్భంలో నుంచే కదా మానవులంతా వచ్చారు. తమ తల్లి గర్భం తాము వ్యక్తమైన తర్వాత తమకు తెలుసా అని అడిగామనుకోండి, ఏమయ్యా నువ్వు తల్లి గర్భంలో నుంచే వచ్చావు కదా, కొన్నాళ్ళు ఉన్నావు కదా అక్కడ, నువ్వు అదంతా బాగా తెలుసా నీకు అంటే అక్కడ ఏమన్నా ఆ పరిసరాలన్నీ తిరిగాడా, లేకపోతే లోపలంతా విచారణ చేశాడా, ఏదైనా అప్పుడు ఏమైనా ఉందా, జ్ఞానం వచ్చిందే? లేదప్పుడు. తెలియదు అన్నాడు. తెలుసుకునే స్థితి లేదు. శరీరమేమో ఉంది. ఆకలి దప్పులు కూడా మొదలైనవి అక్కడే. తల్లి శరీరంలోంచి స్వీకరించాడు, అన్ని చేశాడు. కానీ అక్కడి నుంచి వచ్చావు కదా, నీకు తెలియకపోవడం ఏమిటంటే తెలియదండి అన్నాడు. తెలియకుండా ఎలా వస్తావయ్యా అన్నామనుకోండి, నాకు తెలియదని చెప్తుంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావంటే ఎట్లా చెప్తాడు? ఎట్లా తెలియకుండా ఎలా వస్తావని నెట్టిస్తావనుకో, ఏమి నీకు తెలుసా తెలియదా, నువ్వు చేసావా చేయలేదా, నువ్వు కర్తవు అవునా కాదా, ఆ పని జరిగిందా జరగలేదా, నువ్వు పుట్టడం అనే ఫలితం అనేది జరిగింది కదా, జరిగిందా జరగలేదా, దీనికి కారణం ఎవరని అడిగామనుకోండి, ఎవరిని చెప్తాము? వెళ్ళి మా అమ్మని అడగవయ్యా, బాబు నా దగ్గర నా ప్రశ్నలకు సమాధానం లేదు అన్నాడు. సరే వాళ్ళ అమ్మని వెళ్ళి అడిగామనుకోండి, ఆవిడేమో వాళ్ళమ్మని అడగమంటుంది. ఆమె వాళ్ళ తల్లి వల్ల పుట్టింది. అందుకనే పూర్వ కందార్థంలో ఏమన్నారంటే, ముందు కందార్థంలో నీ మూలం నీ తల్లిదండ్రులు, వారి మూలం వారి వారి తల్లిదండ్రులు, ఈ వరుసన్ అని ఈ వరుసలో జరిగినాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ పుట్టిన తర్వాత చెప్తున్నాం, నా తల్లి నా తండ్రి వల్ల నేను, అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రి వల్ల వాళ్ళు. కాబట్టి అలా జరిగిపోయింది సృష్టి. ఎవరిని అడిగినా ప్రశ్న అడిగినా నీవు ఎట్లా వచ్చావంటే ఇదే చెప్తాడు. అయితే తెలియదు, వాళ్ళ వల్ల వచ్చావంతే. అది మాత్రం సత్యం. ప్రకటితమై కనబడుతున్న నేను ఎవరైతే ఉన్నానో ఆ నేను సత్యం. నేను ఎలా వచ్చానో నాకు తెలియదు. సరే నాయన, నీకు తెలియకపోవచ్చు కానీ విజ్ఞాన శాస్త్రానికి తెలుసా తెలియదా? తెలుసు. విజ్ఞాన శాస్త్రానికి తెలుసు. శుక్ల శోణితములు అనే రెండు పదార్థాలు సంవిత్ బిందువు అనేది ఏర్పడి, ఆ రెండు సంవిత్ బిందువు ముక్కలై ఒక్కలై చెక్కలై పునఃసంయోజనం చెంది మళ్ళీ సంయోజనం చెంది మళ్ళీ నఖ మాంస రోమ చర్మ మేధో అస్థి రుధిర ధాతువులు అనేటువంటి ధాతువులన్నీ దాంట్లోనే ఉన్నాయి. దీంట్లోనూ దాంట్లో రెండు బిందువులే. అది బిందువే ఇది బిందువే. ఇక్కడ పురుషుల్లో ఉన్న శుక్లము, అక్కడ స్త్రీలో ఉన్న శోణితము, రెండు బిందువులే. ఆ బిందువులో అనేక ముక్కలు చెందినటువంటివన్నీ ఈ నఖములుగా మాంసముగా రోమములుగా చర్మముగా మేధుగా అస్థిగా రుధిరముగా ధాతువుగా అనే 7 ధాతువులన్నీ ఏర్పడి 7 ధాతువులు లోపల సమీకరించి విలువలు పలువులై దేహమై ప్రాణమై ఇంద్రియమై మనోబుద్ధులై తయారైంది. ఇది పంచీకరణం చెప్పే పద్ధతి. సాంఖ్య పద్ధతిలో అలా తయారై మళ్ళీ బయటకు వస్తే జీవుడు తయారై వచ్చాడు. విజ్ఞాన శాస్త్రం కూడా అలాగే చెప్పింది. అయితే ఇంకేం జోడించిందంటే, సాంఖ్య విచారణ ఇవన్నీ జరగడానికి నీ బయట ఉన్నటువంటి ప్రకృతి గుణలక్షణాలని కూడా మీకు సమీకరించబడ్డాయి. ఇక్కడ అక్కడ భూమి యొక్క లక్షణాలు బాగా కఠినంగా ఉండేటువంటి పదార్థంలోను, అలాగే జలం యొక్క లక్షణాలు ద్రవ రూపంలోను, అలాగే అన్ని కణాలలో ఆక్సీకరణం చెందేటువంటి లక్షణం ఉష్ణముత్పత్తి అయ్యి, ఆ కణం విభజన చెంది ఆ కణం నశించిపోయి కొత్త కణం పుట్టి, ఇదంతా ఈ ప్రక్రియ అంతా జరిగే మైటాసిస్ మియాసిస్ ఎక్స్ట్రా కణ విభజనలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆక్సీకరణం అనేటువంటి ఆక్సిజన్ సంవత్సరంలో ప్రాణవాయువుతో జరుగుతూ ఉన్నాయి. ప్రాణ సంవత్సరంలో, అగ్ని సంవత్సరంలో జరుగుతున్నాయి. కాబట్టి వాయువు ఉంది, అగ్ని ఉంది, ఇలా 4 భూతాలు ఉన్నాయి. అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కానీ 5వది అయినటువంటిది
లేక మొదటిది అయినటువంటిది ఆకాశం అనేటువంటి అవకాశం, ఒక ప్రదేశం అంటూ ఉంటేనే కదా ఇవన్నీ జరిగేది. కాబట్టి ఆ ప్రదేశం పేరు ఆకాశం. ఇవన్నీ జరగడానికి కారణమైంది, జగత్తుత్పత్తి కరణానికి కారణమైంది అదైతే, ఈ శరీరంగా కంటికి కనపడకపోయినప్పటికీ అది దీంట్లో ఉంది. కాబట్టి ఇవన్నీ జరిగే ప్రదేశం పేరు ఆకాశం. ఒక ప్రదేశం ఉంది, దానిలో ప్రాణ చలనం ఉంది, దాని యొక్క అగ్ని యొక్క ప్రభావం ఉంది, దాంట్లో ద్రవ పదార్థం ఘన పదార్థం భాగములై అంశీభూతాలై విచ్ఛేదములై అణువులై సంయోజ వియోజనాలు చెంది వ్యవస్థ అంతా ఏర్పడింది. అక్కడ బ్రహ్మాండంలో అయినా ఇదే సూత్రము, పిండాండంలో ఇదే సూత్రం ఏర్పడడానికి కారణ వస్తువులుగా. సరే, ఇది ఒక పద్ధతిగా నీవు ఎట్లా వచ్చావని చెప్పడానికి ఇదో రకమైన మార్గాంతరం. సరే, ఏమండి ఇంకా ఏమైనా చెప్పగలవా అంటే, నీ గురించి అంటే ఈ దేహంలో ప్రాణ వ్యవస్థ ఒకటి పనిచేస్తోంది. ప్రాణ వ్యవస్థ అనేది ఒకటేమో పనిచేస్తోంది ఈ దేహంలో. ఇక్కడ పోయినది మరొక వ్యవస్థ ఉంది, అది జీర్ణ వ్యవస్థ పనిచేస్తోంది. జీర్ణ వ్యవస్థ పదార్థాలను నువ్వు తీసుకున్నటువంటి దాన్ని చేస్తోంది. ఆకలి వల్ల ఏర్పడి ఆహారం తింటే దాన్ని జీర్ణించే వ్యవస్థ అంతా శరీరంలో ఉంది. విసర్జక వ్యవస్థ ఉంది. మరొక వ్యవస్థ ఏమో రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది. మరొక వ్యవస్థ నాడీమణల వ్యవస్థ, అంటే రకరకాల న్యూరాన్ల ద్వారా అనుసంధానించబడినటువంటి నాడీమండలం వ్యవస్థ ఉంటే, ఒక వ్యవస్థ మరొక వ్యవస్థ ఉంది. నీలో వాక్ ఉత్పన్నం చేసేటువంటి స్వరపేటకు సంబంధించిన వ్యవస్థ అదో వ్యవస్థ. మరో వ్యవస్థ ఉంది, ఈ వినాల గ్రంథుల వ్యవస్థ. ఏ సమయానికి ఏ హార్మోన్ విడుదల చేయాలో, ఏది విడుదలైతే నీలో ఆ రకమైనటువంటి ప్రతిక్రియలు, ప్రతిస్పందనలు, సుఖదుఖాలు ఏర్పడతాయో అవి విడుదల చేసేటటువంటి వినాల గ్రంథుల వ్యవస్థ. ఇలా మొత్తం మీద మన శరీరం మొత్తం మీద ఆ 12 వ్యవస్థలు ఉన్నాయి. ఆ ఎమర్జెన్సీ వ్యవస్థలతో సహా కలిపి, అనియంత్రిత వ్యవస్థలతో సహా కలిపి అలా చెప్పడం కూడా చేయరు. ఒక్కోరు ఏం చేస్తారంటే, వాళ్ళ చదువు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండి చేయాలి అంటే పరిశోధన చేయాలి ఒక అంశం మీద. ఏదో ఒక అంశం మీద పరిశోధన పత్రం సమర్పిస్తే సీట్ వస్తే దాంట్లో మళ్ళీ ఆ సబ్జెక్టు మీద స్పెషలైజేషన్ చేయవచ్చు. ఆ స్పెషలైజేషన్ చేయాలంటే మన దేశంలోనే పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కొన్ని సీట్లు ఉంటాయి, దానికి చాలా తక్కువ ఉంటాయి. సంవత్సరానికి 20-30 సీట్లు మాత్రమే ఉంటాయి. ఆల్రెడీ డాక్టర్ అయి ఒక సబ్జెక్టులో నిష్ణాతుడై ఆ ప్రత్యేకంగా తాను మళ్ళీ నేర్చుకోవాలి స్పెషలిస్ట్గా అని అంటే ఒక సబ్జెక్టు మీద చేస్తాడు. మళ్ళీ గైనకాలజీ అంటే స్త్రీలకు గర్భాశయానికి సంబంధించిన శాస్త్రం, అట్లాగే మెదడు సంబంధించినటువంటి శాస్త్రం, నరాలకు సంబంధించినటువంటి శాస్త్రం, ఇలా ప్రత్యేకంగా చేయాలంటే చేస్తారు. మళ్ళీ పోయి ఆ స్పెషలిస్ట్ దాంట్లో ఎంబీబీఎస్ అయిపోయి కూడా చేస్తారు. మళ్ళీ పోయి చేసి ఆ దాంట్లో చేసి ఎండి అనిపించుకుంటే మళ్ళీ వానికి ఫేమస్ అనమాట. మళ్ళీ గవర్నమెంట్లో కానీ ఇక్కడ కానీ బయట కానీ ఫేమస్ డాక్టర్ కావడానికి అట్లా ఎండి చేస్తారు. అట్లా అధ్యయనం ఇట్లా 12 దానాలని చేసేవాళ్ళు ఉన్నారట. 12 వ్యవస్థలని కూడా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ప్రపంచంలో బహు అరుదుగా ఉన్నారు. ఇట్లా శరీరంలో జరిగేటువంటి అన్ని అంశాల మీద మళ్ళీ ఎండి చేసినటువంటి పరిశోధన చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి ఒక ఆయన బతికే ఉన్నాడు. 90 ఏళ్ళు, 89 ఏళ్ళు, 90 ఏళ్ళు దాటిండొచ్చు. ఆయన పేరు, ఆయనకి పద్మవిభూషణ్ కూడా ఇచ్చింది భారతదేశ ప్రభుత్వము. ప్రపంచంలో 100కు పైగా విశ్వవిద్యాలయాలు ఆయన్ని ఆహ్వానించి ఆయన చేత ప్రసంగాన్ని విన్నాయి. మీరు కూడా
మీకు అర్థం కావాలంటే కష్టమైన ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడతాడు. ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు వినొచ్చు. ఆయన అద్వైతం కూడా తెలుసు ఆయనకు. మళ్ళా చూడండి, కర్ణాటకలో ఉంటాడు. ఆయన పేరు హెగ్డే అని వస్తుంది, లాస్ట్లో హెగ్డే అని. మళ్ళీ చూసుకొని చెప్దాంలే. మళ్ళీ దీంట్లో లేకపోతే ఆయన ప్రసంగం ఒకటి పెడతానులే. దీంట్లో ఆయన ఇట్లాంటి వ్యవస్థలు అన్నిటినీ కూడా, ఒక్క వ్యవస్థను అధ్యయనం చేయాలంటేనే కష్టం. ఇట్లాంటివన్నిటినీ వ్యవస్థలు చేశాడు ఆయన. ప్రపంచంలో ఉన్న వాళ్ళలో సూపర్ స్పెషలిస్ట్గా పేరు పొందిండేదే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు సందర్శించాడు ఆయన. కాబట్టి మానవ వ్యవస్థలో ఈ డాక్టర్లు చేసిన మోసాన్ని కూడా ఆయన బయట పెట్టాడు. పాపం ఆయన డాక్టర్ అయినప్పటికీ ఆయనలో వేదాంతం కూడా ఉంది. కాబట్టి ఈ డాక్టర్లు, ఈ ఆసుపత్రులు, ఈ మందులు అనేటివి 100% నిజం కాదని, ఇవన్నీ మోసగిస్తున్నాయనే విషయాన్ని కూడా బయట పెట్టింది ఆయనే. కాబట్టి ఈ డాక్టర్లు ఇట్లా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూపర్ స్పెషలిస్టులు. మరి అధ్యయనం చేయాలంటే కనపడితే అధ్యయనం చేశారా, కనపడిన దాన్ని కూడా అధ్యయనం చేశారా అంటే కనపడిన దాన్ని కూడా అధ్యయనం చేశారా, అసలు ఉన్నదాన్ని అధ్యయనం చేశారా, లేని దాన్ని అధ్యయనం చేశారా అంటే ఈ అధ్యయనం అంటే ఇన్ని రకాల ప్రశ్నలు వచ్చినాయి. చాలామంది ఏమంటారంటే మేము చాలా కాలం నుంచి విచారణ చేస్తున్నాం, చాలా కాలం నుంచి అధ్యయనం చేస్తున్నాం అని అంటావు, కానీ ఏం అధ్యయనం చేసావు? ఈ కన్నార్థంలో ప్రశ్న అడుగుతున్నారు, సూటిగా అడుగుతున్నారు. కనబడేదాన్ని అధ్యయనం చేసావా, కనబడని దాన్ని అధ్యయనం చేసావా? కొంతకాలం కనపడి కొంతకాలం కనపడకుండా ఉండేదాన్ని అధ్యయనం చేసావా? కొంతకాలం కనపడి కొంతకాలం కనపడకుండా ఉండేదాన్ని చేసావా? ఉన్నదాన్ని అధ్యయనం చేసావా, లేక లేని దాన్ని అధ్యయనం చేసావా? లేకపోతే ఉండి లేని దాన్ని అధ్యయనం చేసావా? లేక ఉన్నదాన్ని అధ్యయనం చేసావా? అధ్యయనం అంటే ఏమిటి? దాని ఫలితంపై నిర్ణయమై ఉండాలి. అధ్యయనం చేయడం అంటే దాన్ని మొత్తం, దాని లోతు తెలుసుకొని దాని ఫలితం పైన నిర్ణయం అయి ఉండాలి. ఏదైనా ఒకటి అధ్యయనం చేసావంటే దాని ఫలితం నిర్ణయమై రావాలి బయటికి. నేను అధ్యయనం చేశానండి, నిర్ణయం రాలేదండి అంటే ఆ అధ్యయనం సమగ్రంగా లేదు, అసమగ్రంగా ఉంది, లోతుగా పోలేదు, బాగా విచారం చేయలేదు అని అర్థం. అంటే అధ్యయనం అంటే అర్థం ఏమిటి? 7 లక్షణాలతో అధ్యయనం చేయాలి. సామాన్య లక్షణం, సమవాయ లక్షణం, విశేష లక్షణం, విరోధ లక్షణం, ప్రధ్వంస లక్షణం, అభావ లక్షణం, అత్యంత అభావ లక్షణం. ఈ 7 లక్షణాలతో ఎవరైతే దేన్నైనా సరే తెలుసుకుంటే దానికి ఇంక నిర్ణయం రాకపోవడం అనే ప్రసక్తి ఉండదన్నమాట. కాబట్టి ఏదైనా ఒక దాన్ని అధ్యయనం చేయడం అంటే పెద్దల రీతిలో, దేశకుల సాంప్రదాయంలో ఈ 7 లక్షణాలతో కూడినటువంటి అధ్యయనం చేయాలి. అందుకే బ్రహ్మసూత్రాలకు చాలా వ్యాఖ్యలు రాలేదు. ఎందుకనంటే ఈ 7 లక్షణాలుగా చెప్పాలంటే చాలా కష్టం. వాటికి ఈ 7 లక్షణాలను ఉపయోగించి చెప్పాలి, నిర్ణయం చెప్పాలంటే. బ్రహ్మమును నిర్వచించాలంటే ఈ 7 పద్ధతులుగా నిర్వచించాలి. సామాన్యంగా ఏం లక్షణం ఉంది దాంట్లో కనపడేది, మళ్ళా దానికి సమానమైన లక్షణం ఏమిటి, దాంట్లో ఉన్న విశేష లక్షణం ఏమిటి, దాంట్లో విరోధ లక్షణంగా కనపడేది ఏంది, ప్రధ్వంస లక్షణంగా ఉండేది ఏంది, మళ్ళీ అభావ లక్షణం అంటే భావం కనపడే లక్షణం లేకుండా కేవలం భావనలో తెలుసుకునే అభావ స్థితిలో ఉండే లక్షణం ఏంది, అత్యంత అభావ లక్షణం ఏంది అని 7 సూత్రాలు. ఆ 7 సూత్రాల ప్రకారం నిర్ణయిస్తే తెలుసుకున్నట్టు, బాగా పూర్తిగా తెలుసుకున్నట్టు. కాబట్టి బ్రహ్మమును నిర్వచించాలి అంటే 7 పద్ధతులుగా నిర్వచించాలంటేనే కష్టం. కానీ అచల పరిపూర్ణ రాజయోగం ఏమంటుందంటే ఈ 7 లక్షణాలు అభావ పద్ధతిగా నిర్వచించమంటుంది. ఆ పైన చెప్పిన 7 లక్షణాలు అభావ పద్ధతిలో నిర్వచించమంటుంది. అవన్నీ మొదటివన్నీ ఉన్నాయని, ఏ రీతిలో ఉన్నాయని మళ్ళీ ఏవి లేనివో నిరూపించుకుంటూ వచ్చారు. కాబట్టి ఇది కాదని
ఈ పద్ధతిలో ఏం చెప్తుందంటే ఆ 7 లక్షణాలు కూడా అభావ స్థితి పద్ధతిలో నిర్వచించమంటుందట. అద్వైత పద్ధతి ఏం చెప్తుందంటే ఉన్నదని నిరూపించమంటుంది. అచల పరిపూర్ణమేమో లేనిదని నిరూపించమంటుంది. అంతా లేనిదని నిరూపించేది ఇది. అయితే ఈ రెండింటి యొక్క చిక్కుని ఈ కథార్థంలో విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కథార్థంలో ఈ రెండింటి చిక్కును ఉన్నదని చెప్పే అద్వైతము, లేనిదని చెప్పే అచల పరిపూర్ణం, ఈ రెండు పద్ధతుల్లో విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటయ్యా అంటే కనరాని దాన్ని శూన్యం మరి అనదగును కానీ కనపడకుండా ఉండేదాన్ని శూన్యము అని అనొచ్చు. కానీ ఇక్కడ ఎత్తుకున్నారు, సూటిగా అడిగాము. మన దగ్గరికి ఎవరైనా వస్తే నాయనా నీకు ఈశ్వరుడు తెలుసా అన్నాం అనుకో, ఎప్పుడైనా కనపడ్డా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు నాకెందుకు కనపడతాడండి అంటాడు. నేనే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అంటాడు. అక్కడెక్కడో ఉన్నాడని నేను పోతే ఆటికి పోతాననే భావన ఈ ఇళ్లలో ఉంది. నిజానికి విచారణ చేసింటే ఆ సమిష్టి కర్తగా ఉన్నటువంటి చైతన్యమే ఈశ్వరుడు అని తెలిస్తే ఆ ఎక్కడో లేడురా నీలో పలుకుతాండేది అదేను, ఆ పలుకుతున్న నిశ్చలేనుగా ఉన్నటువంటి చైతన్యమే ఈశ్వరుడు అనేది విచారణ చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఎక్కడుంటాడు నాయన ఈశ్వరుడు అన్నాడు అనుకో, మామూలుగా చెబుతాడు కైలాసంలో ఉంటాడని. అది ప్రత్యేకంగా ఏడో ఉన్నట్టు మనం పోవాలంటే ఢిల్లీకి పోతే బస్సులో పోయి విమానంలో పోయిపోయినట్టుగా కైలాసంలో వైకుంఠంలో అనే పేర్లు చెబుతాడు. ఎక్కడన్నా ఉన్నాయా సత్యలోకం ఇట్లాంటి లోకాలు ఏమీ లేవు. అవి పేరుకు పెట్టుకునేటివే తప్ప ఆ పేర్లు పెట్టారు. వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారని చెప్పి పురాణంలో చెప్పబడినటువంటి దాంట్లో ఉంటారని అనుకుంటాడు. వైకుంఠంలో ఉంటాడు, సత్యలోకంలో ఉంటాడు. ఇది ఒక పద్ధతి. ఎప్పటికైనా నేను ఆయనని భజన, అర్చన, కీర్తన, పూజన, వందనం, స్మరణం ఇత్యాది ఉపాసనల ద్వారా సాధనల ద్వారా శరణాగతి చెంది శరణాగతున్నాయి. నేను వారిని వారి యొక్క పద్ధతిగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాహిత్యములు అనేటువంటి 4 రకాలైనటువంటి ముక్తులు ఇంతకుముందే చెప్పవన్నీ మనం విచారణ కూడా చేసేవి 4 రకాల ముక్తుల గురించి. అది ఎలా జరుగుతున్నాయి అంటే 4 పద్ధతులుగా జరుగుతుంది అయినా నీకు ఆ దర్శనం యొక్క ప్రభావము. ప్రయోజనం ఏమిటంటే సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాహిత్యం అంటే అర్థం ఏమిటి అంటే ఆలోకంలో కూడా నీవు కూడా ఒక నెంబరుగా ఉండడం, అదొక పద్ధతి. అప్పుడప్పుడు విశేషమైన సందర్భాల్లో పిలుస్తారు అందరినీ, నువ్వు కూడా వెళ్తావు, దర్శిస్తావు, మళ్ళీ ఇంటికి వచ్చి నీ పని నువ్వు చేసుకుంటావు. ఇది సాలోక్య పద్ధతి. ఇక సామీప్యం అంటే అందుబాటులో ఉంటాడు కానీ అంతఃపురమో లేక ప్రధానమైనటువంటి కేంద్రమో లేకపోతే ఆలయమో ఏదైతే ఉందో దానికి అందుబాటులో ఉంటాడు. ఎవరక్కడ అనగానే పలుకుతాడు. ఇది సామీప్యం. సారూప్యం ఎలా ఉంటాడు అంటే ఈయన కూడా అలాగే ఉంటాడు. సారూప్యం అంటే అలాగే తాను ఎట్లున్నాడో, ఆయన దేవుడు ఎట్లున్నాడో తాను ఆ రూపంలో ఉన్నటువంటి స్థితిలో సారూప్యత చెంది ఉంటాడు. ఇక సాహిత్యం ఆయనకి ఈయనకి భేదం లేదు. సాహిత్యం అంటే ఒకే స్థితిలో ఇద్దరు ఒకటైనటువంటి స్థితిలో ఉన్నారు. భేదం లేనటువంటి అభేద స్థితిలో ఉన్నారు. అభేదం అనే స్థితిలో ఉండడం సాహిత్యం స్థితి. మిగిలిన 3 కూడా స్థితిలే కానీ ఇది అద్వైత మార్గ పద్ధతిగా బోధించబడింది. సామీప్యము, సారూప్యము ఇది 2 బాగా వినపడలేదన్నా, కట్ అయిపోయింది. వాటి నుంచి పైనుంచి నేరా. సామీప్యం అంటే అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉండి అంటే అంటే ఏ దాన్ని పొందుతున్నాడు, తానైతే కొలుస్తూనో పూజిస్తూనో ఇంకో దాంతో ఉన్నాడో దానికి సామీప్య స్థితిలో ఉంటాడు. సామీప్య స్థితిలో లక్ష్య వస్తువుగా పెట్టుకొని పూజ గీజ చేసుకుంటూ దానివల్ల నాకు ఇది కలుగుతుందని ఉంటాడు. ఆ దాంట్లో ఉండడమే నిరంతరం ఆ భావనలో ఉండడమే ముక్తి అనుకుంటాడు. ఆ అందుబాటులో ఉండడం. ఏదైనా అంతఃపురం లేక ప్రధాన కేంద్రం లాగా ఒక కేంద్రం ఉంటే అందులో ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి అది లేకపోతే ఆ ఆలయమో లేకపోతే ఏదైతే అందుబాటులో ఉందో దాంట్లో ఆలయం ఉంది, ఆలయంలోకి పోయినాడు. నేను ఓ లక్ష్య వస్తువుని పెట్టుకొని దాని మీద ధ్యానం చేసుకుంటూ పూజ చేసుకుంటూ దాంట్లో ఉంటాడు. దానివల్ల నాకు ముక్తి అంటే ఎక్కడ
దానికి తాత్కాలికమైనటువంటి ఆ స్థితిలో ఉంటాడు. ఆ సామీప్యంలోంచి బయటపడదానే ఇంటికి వెళ్ళాడనుకో, ఇంటికాడ పనులు వచ్చినాయి కదా, అంతవరకు సామీప్యం, దేని సామీప్యంలో లక్ష్యాన్ని పెట్టుకొని పూజించాడో అక్కడ ఉన్నాడు కాసేపు అంతే, అందుబాటులో అక్కడ ఉన్నాడు. ఎవరక్కడ అనగానే మళ్ళీ ఎవరి నుంచి పిలిచారనుకో బయట నుంచి పలుకుతాడు. సామీప్యంలో. ఇక సారూప్యంలో ఎలా ఉన్నాడు? అలాగే ఆ పద్ధతిలోనే ఉండడం. ఒక నిశ్చల స్థితిలో కూర్చొని అక్కడ దేవుని విగ్రహం ఏముంది, కదులుతోందా, కదలలే, వ్యవహారం చేస్తోందా, చేయలే. ఆ సారూప్య స్థితిలో ఉండడం. సాయించే స్థితిలో అంటే తానే అదే అని తెలుసుకోవడం, తనకు భేదం లేదని తెలుసుకోవడం, తాను వేరుగా ఉన్నానని ఇంతకాలం భావించినటువంటి స్థితిలో ఉండడం. దాంతోనే తాను ఏదైతే దాని యొక్క అంతరార్థం తెలుసుకున్నాడో తాను అదేనని తెలుసుకోవడం. తానే ఈశ్వరుడు అనేటువంటి తత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు వేరువేరుగా ఉన్నాడనే భేదం లేకుండా అయిపోవడం. అద్వైత పద్ధతిగా అంటే ద్వైతం అంటే రెండుగా ఉన్నట్టు, నేను వేరే అక్కడ ఈశ్వరుడు వేరే అనే భేదంతో ఉన్నట్టు. సాహిత్య స్థితిలో అద్వైత పద్ధతిలో తెలుసుకొని నేనే, నాలో పలికే చైతన్యమే అక్కడ కూడా ఉన్నది, ఈ రెండు ఒక్కటే, ఈ జీవేశ్వర భేదం లేదు, నేనే జీవభావం వదిలితే నేనే ఈశ్వర భావంతో ఉన్నటువంటి వాణ్ణి అని తెలుసుకొని ఆ భేదాన్ని మొట్టమొదట భ్రమ అలాగే ఉండిపోయి నడక నడిపిస్తూ ఉంటుంది. ఆ మొదట అద్వైత పద్ధతిలో విచారణ ఏం చేయడు కాబట్టి సాధారణ వ్యక్తి సాధారణంగా అనుకుంటా అంటాడు కాబట్టి జీవేశ్వరుల భేదంతో ఆ భ్రమ ఉండిపోయి ఉంటుంది. ఆ నడక నడిపిస్తూ ఉంటుంది లోపల ఉన్నటువంటి అంతఃకరణాన్ని. చైతన్య స్థితిలో నిలబెట్టుకోవడం అనేటువంటి అంతర్ముఖ ప్రయాణం ద్వారా చైతన్య పరిణామం జరిగేటువంటి పద్ధతిగా జరిగితే ఈ ఉపాసనలన్నీ నీకు సహకరించి మెలకువలోనో, కలలోనో, నిద్రలోనో, ఆఖరికి మృత్యుకాలంలోనో ఎక్కడో ఓసారి ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందింపజేస్తుంది. ఆ పొందింపజేసినప్పటికీ ఏమవుతుంది? మొత్తం తిరిగి రాని ముక్తి అయితే రాదు, తానెవరో తెలుసుకునే స్థితి వరకు వస్తాడంతే. కాబట్టి అంతఃకరణ చైతన్యాన్ని నిలబెట్టుకునే స్థితిలో నుంచి ఇటువంటి గురువు దగ్గర చేరి ఆ స్థితిలో నుంచి దాటుకునే స్థితి లేకపోతేనేమో అక్కడ మళ్ళా తిరిగి రాదు. ఇంకా అక్కడ ఈశ్వరుడు అనే భావం కూడా లేదు. అభావ స్థితిలో ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని దర్శింపగలిగే స్థితి లేకపోతాడు. ఈ వేగం ఏమవుతుంది? పెరిగి 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 తపన జరిగి ఆ జరిగిన తర్వాత ఈశ్వర దర్శన సిద్ధి అనేటువంటి స్థాయికి చేరుకుంటాడు. అదే ఆఖరు ద్వైత మార్గానికి ఆఖరు ఏందయ్యా అంటే అద్వైతం అర్థం తెలుసుకుంటే ద్వైతం లేదు. ఇంకా అద్వైతం అర్థం చేసుకొని ఆఖరి స్థితిలో ఏముంది? ఈశ్వర దర్శనం. అంటే ఎక్కడ మొదలు పెట్టావు? అద్వైత దర్శనం ఏం చేసింది అంటే ఈశ్వర దర్శనం నుంచి పునాదిగా పెట్టుకొని పాఠం చెప్పడం మొదలు పెడుతుంది. నాయన ఉన్నదంతా కూడా ఈశ్వరుడా లేక ఉన్నదంతా నీవా? ముందు ఇది తెలుసుకుంటే నీకు ఈ బ్రహ్మాండంగా కనపడుతున్నదంతా ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. అందులో భాగంగానే నీ శరీరం కూడా ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ పుట్టి పెరిగి ఎట్లా పోతున్నాయో ప్రకృతితో సహా ఎట్లా పోతుందో పోతుంది. ఆ ఉన్నదంతా శరీరంతో సహా అదే ఉంది. శరీరం కాకుండా ఏది నిర్ణయాత్మక స్థితిలో నీలో పలుకుతోందో అది చైతన్యం. ఆ చైతన్యమే మళ్ళీ ఇక్కడ మిన్నదంతా పోయినప్పటికీ నిలిచిపోతూ ఉంది. ఆ నిలిచిపోతున్న ఈశ్వరుడుగా ఏదైతే ఉందో అది నీవే అక్కడి వరకు చెబుతుంది అద్వైత నిర్ణయం. కాబట్టి ముందు ఇది కనబడుతుంది అంటున్నావే, ఆ కనపడుతున్న జగత్తంతా ఎప్పుడూ ఉన్నదా, ఒకప్పుడే ఉన్నదా? ముందు కనపడేది కనపడకుండా ఉన్నదాన్ని తెలుసుకో, మళ్ళా మిగతా దాని గురించి చెప్తాం అని చెప్పి అడిగారు. ముందు ఇదంతా జరుపుకోవాలంటే ముందు ఈ ఈశ్వర దర్శనం, అద్వైత దర్శనం జరిగితే, అద్వైతం అంటే ద్వైతంగా కనపడే రెండుగా కనపడేది పోవాలి. ముందు ఒకటిగా కనపడేది వస్తే ఆ ఒకటి ఎట్లా లేనిదో తెలిపేది ఇది అసలు. ఆ ఒకటే ఉన్నది అని తెలిపేదేమో అద్వైతం. కాబట్టి అది సమయం సరిపోతుంది. మళ్ళీ ఇదే పేర అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం రేపు. ఇది పెద్ద పేర, ఇది అవతల పేజీ దాకా ఉంది. కాబట్టి మంగళం చెప్పన్నా. జై గురు.
ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితంబై నట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాల కాలము నొక్క లీల నిలచియుండి చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలము లేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియును గాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్నా పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరేల్సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురుదేవ.